అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే కొత్త రేషన్ కార్డులపై చంద్రబాబు సర్కారు గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే రాష్ట్ర ప్రభుత్వం కొత్త కార్డులకు సంబంధించి ఏం చెబుతుంది ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, నాకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోతున్నారండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఎందుకంటే గవర్నమెంట్కి సంబంధించి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఏపీలో కొలువు తీరిన ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల హామీల్లో ఇచ్చిన వాటిని ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తుంది. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులను ఇస్తామని చెప్పిన హామీ అమలు దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. రేషన్ కార్డుల ప్రక్రియ ప్రారంభించామని, వీటికి సంబంధించిన డిజైన్ పూర్తవగానే ప్రకటన చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. కొత్తగా వివాహమైన వారు రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటే వారికి వెంటనే ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం రైతులకు 1674 కోట్లను పెండింగుల్లో పెట్టిందని, వాటిని చెల్లిస్తున్నామని మనోహర్ తెలిపారు. దేశవ్యాప్తంగా కందిపప్పు కొరత తీవ్రంగా ఉన్నప్పటికీ రాష్ట్రంలో కిలో 150 రూపాయలకే అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో రేషన్ కార్డుల సంఖ్య బాగా తగ్గాయని, అలాగే 60 లక్షల దీపం కనెక్షన్లను ప్రధానమంత్రి ఉజ్వల పథకం కిందకు మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు. వాస్తవానికి ఈ పథకం కింద ఇచ్చిన గ్యాస్ కనెక్షన్లు 6% ఉన్నాయని, అదనపు నిధులను కేటాయించి గ్యాస్ కనెక్షన్ల సంఖ్యను కూడా పెంచుతామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు మనోహర్ పేర్కొన్నారు. గత ప్రభుత్వం హయాంలో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి అక్రమంగా తరలించారని మంత్రి మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు విషయంలో కూడా రైతులకు అన్యాయం జరిగిందని, రైతులు పండించే ప్రతి పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. ఇంటింటికి రేషన్ పంపిణీ అంటూ అడ్డగోలుగా వ్యవహరించిన గత ప్రభుత్వం 1800 కోట్లు వృధా చేసిందని ధ్వజమెత్తారు. పింఛన్లు పెంచినందుక, లేదంటే పోలవరం పనులు ప్రారంభించబోతున్నందుక, లేదంటే బడ్జెట్లో ఏపీకి కేంద్రం సహకారం అందించినందుక, ఎందుకు ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలో వైఎస్ జగన్ సమాధానం చెప్పాలని మంత్రి మనోహర్ డిమాండ్ చేశారు. చూశారు కంటే మొత్తం మీదుగా ఏపీలో ఏదైతే రేషన్ కార్డులు లేని వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డులు అందజేస్తామని చెప్తుంది. రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డుల దిశగా కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్.